హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు అలాగే ఎగ్ ఫ్రై అండి. సో మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనం పచ్చి రొయ్యల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా కారం, ఉప్పు, పసుపు కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటాయండి. సో వాటితో చేస్తున్నాను అనమాట. సో ఇందులోనే మనం క్యారెట్, ఉల్లిపాయలు అలాగే 2 కోడిగుడ్లు అన్నీ కూడా తీసి పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఎగ్స్ వేసుకుని వాటిని ఒక 5 మినిట్స్ తర్వాత మాత్రమే ఇలా కదపాలండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయన్నమాట ఎగ్ అనేది. సో పర్ఫెక్ట్ రెసిపీ చేయాలంటే చిన్న చిన్న టిప్స్ తోటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనం ఫ్రై పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా కారం, పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, అలాగే ఆర్చి మసాలా వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. చికెన్ మసాలా వేసుకుంటే బయట మనం తిన్నట్టే ఉంటుందన్నమాట. సో అలాగే రైస్ కూడా వేసేసుకుందాం. పొడి పొడిగా ఉన్న రైస్ని వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా బాగా కలిపిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద బాగా మనం కలిపేసుకుంటే చూసారా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా రెసిపీని చూడాలనుకుంటే ఆ రెసిపీ నేమ్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.